హలో ఎవ్రీవన్, ఈరోజు మేము కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మేము భక్తితో ఒక వీడియో చేస్తున్నాం. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, మా వైఫ్ ఇంతకుముందే ఒకసారి ఆంజనేయ స్వామికి మొక్కుకొని 41 days 108 rounds ప్రతిరోజు తిరిగి దానికి తగ్గ ప్రతిఫలం పొందింది. సో అదే నమ్మకంతో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు తను ఒక 10 days బ్యాక్ ఇలానే మొక్కుకొని స్టార్ట్ చేసింది. అంతకుముందు చేసినప్పటికీ మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు మ్యారేజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో మొక్కుకొని స్టార్ట్ చేసింది. అందులో ఆల్రెడీ ఒక కోరిక నెరవేరింది. తను 2 కోరికలు కోరుకుందంట. ఆల్రెడీ ఒకటి నెరవేరింది, ఇంకోటి కూడా అవుతుందని నమ్మకంతో చేస్తుంది తను. ఇదంతా నేను ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, తను మార్నింగే 5కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపాలు పెట్టి మళ్ళీ అదే పూజ సామాగ్రిని తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ దీపారాధన చేసి ఒక మంత్ర చాంటింగ్ చేస్తూ 108 ప్రదక్షిణలు చేస్తుంది. ఇలా ప్రతిరోజు చేస్తుంది కాబట్టి తనకు ఆ ప్రతిఫలం దక్కింది. అండ్ ఆ మంత్రం ఏంటంటే, నార్మల్గా తను తిరుగుతున్నప్పుడు ఆ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని తిరుగుతూ ఉంటే అది అక్కడే టెంపుల్లో ఉన్న ఒక స్వామి చూసి, మీరు ఏమని మంత్రం చాంట్ చేస్తున్నారు అని అడిగారు. అప్పుడేమో తను నేను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్తూ చాంట్ చేస్తూ తిరుగుతున్నాను అని చెప్పింది. అయితే దీంట్లో ఆ స్వామి ఏం చెప్పారంటే, అలా కాదు, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం జపిస్తూ మీరు తిరిగితే మీకు మంచి ప్రతిఫలము, దాని తర్వాత పుణ్యము వస్తుంది అని చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే, శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మజం తరుణార్క ప్రభావం శాంతం శ్రీ ఆంజనేయం శ్రీరామదూతం నమామ్యహం. ఇదే ఆ మంత్రము. ఈ మంత్రము మీకు ఒకవేళ ఈడ క్యాచ్ చేయలేకపోతే నేను మళ్ళీ దాన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరు అదేవిధంగా ఆ మంత్రంని మీకు నమ్మకం ఉంటే మీరు కూడా ఫాలో అవ్వండి. తనైతే రోజు తిరుగుతూనే ఉంది. అది ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇంకోటి, తను వెళ్ళేదే కాకుండా తను నన్ను కూడా తీసుకెళ్తుంది మార్నింగ్ లేపి. అది తప్పదు మాకి. సో మీరు కూడా ఇలానే రోజు వెళ్ళి చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఒకసారి చేసింది, తనకు ఆ రిజల్ట్ ఉన్నింది, అందుకే మళ్ళీ చేస్తుంది. కానీ దీంట్లో మెయిన్ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఇవి ఏదైతే చేస్తూ ఉంటారో నిష్టగా చేయాలన్నమాట. ఇది ఏదో జరుగుతుందో జరగదు అని కాకుండా మీరు భక్తితో నిష్టతో చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. సో మీరు కూడా మీకు నమ్మకం ఉంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.